కావాలనే గుద్దాం. సారీ అడిగితే చెప్తాం కదా. మీరందరూ మా ఇంటికి పూజ చేయడానికి వచ్చిన పంతుళ్లే కదా? మాకు తెలుగు రాదు సార్. వాట్? ఇంగ్లీష్ కూడా రాదండి. సార్ మా వాడు మీ సూట్ కేసు తీసుకెళ్ళిపోతున్నాడు. నా సూట్ కేసు, నా పాస్పోర్ట్. చచ్చిపోయేవాడికి పాస్పోర్ట్ ఎందుకురా? పైకి వెళ్ళి కలెక్ట్ చేస్తా. మిమ్మల్ని చంపడానికి ముహూర్తం పెట్టి మరీ వచ్చాన్రా. పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి గాని చావుకు ముహూర్తాలు ఎందుకురా? నిన్ను చంపడానికి వాడు గన్తో రెడీగా ఉన్నాడు. కృష్ణమాచారి, నిన్ను ఐ విల్ కిల్ యూ. వదలండి, వదలండి, నిన్ను చంపేస్తాను. Thank you so much. You have to come for my big day. Yeah. Yeah. పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వచ్చాం. Good. అయ్యా, మా వాడి గురించి మీకు చెప్పకూడదు కానండి. ఊరుకోబాయ్, నాకు తెలుసు కదా. అయ్యా, మా వాడి చేతుల మీదుగా ఎవరికైనా పెళ్లి బట్టలు ఇచ్చాడంటే ఆ వధూవరులు హ్యాపీగా సంతోషంగా ఉంటారండి. మీరేమనుకోరంటే మీ పెళ్లి బట్టలు కూడా మా వాడి చేతుల మీదుగా తీసుకోవడం మంచిదండి. విద్య, ఏం బావా? పెళ్లి బట్టల పనులన్నీ కృష్ణమాచారికి అప్పచెప్పండి. ఆల్ మెజర్మెంట్స్ ఇవ్వండి. ఓకే? నా కొలతలా? ఫ్యాటు నీవి కాదు, వేణుక మెజర్మెంట్స్ ఇప్పించు. పంటల గారు రండి, కొలతలు తీసుకుందరు గాని. ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? మా బావ చూస్తే చంపేస్తాడు. బావే కృష్ణని నీ దగ్గర పంపించాడు. వాట్? తలంబ్రాల బట్టలు కుట్టించడంలో కృష్ణమాచారి మంచిదంట, అందుకే కొలతలు తీసుకోవడానికి వచ్చాడు. పంతులు గారు, నేను వెనక్కి తిరుగుతాను, మీ పని కానివ్వండి. కొలతలు తీసుకోమని చెప్పానే, అంతే. నేను నిన్ను వెళ్ళిపోమన్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. సారీ రేణుక, నేను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నీకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు. తాతయ్య అస్థికలో అడ్డం పెట్టుకుని నిన్ను బెదిరించి ఈ పెళ్లి ఒప్పించారని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను ఈ ప్రమాదంలో వదిలేసి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అస్థికలు ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, నిన్ను అమెరికా నుంచి దాటిస్తాను. తాతగారి అస్థికలు కాశీలో కలిపి నా దారిని వెళ్ళిపోతాను, మళ్ళా నీకు కనపడను. కృష్ణ, గురుగారు, ఇప్పుడు మనం విక్రమ్ ఇంటికి వెళ్దాం. ఇంట్లో అస్థికలుంటే అరిష్టం, పెళ్లి జరగదని చెప్తాం. పెళ్లి జరగదని చెప్పిన వెంటనే విక్రమ్ కంగారు పడతాడు. అస్థికలకి సంప్రోక్షణ చేయించాలని ఒక అబద్ధం ఆడదాం. అప్పుడు ఖచ్చితంగా అస్థికల్ని బయటికి తీసుకొస్తాడు. ఆ అస్థికల సంప్రోక్షణ సూర్య భగవాన్ ముందు జరిపించాలని అస్థికల్ని బయటికి తీసుకొద్దాం. వాడు అమెరికాలో పెరిగాడు, ఈ శాస్త్రాలు సంప్రోక్షణలు వాడు నమ్ముతాడంటావా? మనల్ని నమ్ముతాడనే నమ్మకం నాకుంది. పదండి వెళ్దాం. అయ్యా, మీ పెళ్లి అద్భుతంగా జరగాలని పూజ జరిపించాను, హారతి తీసుకోండి. పంతులు గారు, అయ్యో ఇదేమిటి? తాళి కట్టవలసిన చేతులు కాలిపోయాయేమిటి? ఇక్కడేదో అపశకునం జరుగుతోంది సుమా. మొన్నేమో పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడేమో పెళ్లి కొడుకు చేయగలింది. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరే చెప్పాలి గురుగారు. ఇదిగో ఇది ఒకసారి పట్టుకో చెప్తా. ఇలా ఇవ్వు. ఈ ఇంట్లో ఏవో దుష్ట శక్తులు సంచరిస్తున్నాయి. ఇంట్లో ఏదైనా అరిష్టం ఉందేమో. అరిష్టం అంటే? అరిష్టం అంటే జరగకూడదు జరగడం, చెయ్యకూడదు చేయడం, ఉండకూడదు ఇంట్లో ఉండడం, దాన్ని అరిష్టం అంటారు. ఇంట్లో ముసలోడు అస్థికలు ఉన్నాయిగా. పంతులు గారు, ఇంట్లో మా మామయ్య గారు అస్థికలున్నాయి, అవి ఉండడం వల్ల ఏమైనా అరిష్టమా అండి? అస్థికల? అరే కృష్ణమాచారి పట్టుకోరా. అస్థికలు ఏమైనా జంతికలు అనుకుంటున్నారా? డబ్బాలో పెట్టుకుని మధ్య మధ్యలో తినడానికి.
బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఈ పెళ్లి జరగదు కాక జరగదు అంతే. అయితే ఇంట్లో అస్థికలు ఉండకూడదంటారా? మళ్ళీ ఉండకూడదంటావు, చెప్పు తీసి కొడతారు. కొన్ని తల కింద పెట్టి పడుకోండిరా. రోజు నిద్రపోయే ముందు అస్థికలు ఇంట్లో ఉండకూడదురా. కొంపలో ఉంటే అరిష్టంరా, దరిద్రులారా. శ్మశానంలో ఉండాలి. అంటే అవి చాలా వాల్యుబుల్ అండి, బయట ఎక్కడ పెట్టలేము. అంత వాల్యుబుల్ అయితే వాటికి శాంతి జరిపించాలి, లేకపోతే పెళ్లి జరగదయ్యా. పంతులు గారు ఇప్పుడేం చేయాలి? ముందు ఇంట్లో ఉన్న అస్థికలు బయటికి తీసుకురావాలి. గురుగారు అష్టకులు సూర్యుడికి చూపించు. అలాగే. ఓకే బాస్. తీసుకొని పారిపోతున్నారా? పట్టుకోండి. సెక్యూరిటీ గెట్ హిమ్. బాయ్స్ క్యాచ్ హిమ్. yes ma'am. వీళ్ళు వచ్చారేమిట్రా? వీడైపోతాడు. Hey you, stop. Stop. Hey, don't move. అయిపోయాడు రో. పిల్లకి గాయమైపోయిందిరా. Idiots. అనవసరంగా అస్థికల్ని బయటికి తీసుకొచ్చాం. సారీ సార్, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది ఏమనుకోవద్దు. అయినా అస్థికలు దొంగతనం చేయడం ఏంటండి? ఐదు ఎదవులు అదేమన్నా బంగారు కొండనుకున్నారా? వాళ్ళ మొహం అండ. బాస్ ఇవిగోండి అస్థికలు. బట్ మనుషులు మిస్ అయ్యారు బాస్. లోక్ పంతులు గారు, అస్థికలో ఇంట్లో ఉండడం అరిష్టమైనా సరే అస్థికలో ఇంట్లోనే ఉంటాయి. మళ్ళీ వీటిని బయటికి తీమని చెప్పకండి. పెళ్లి పనులు చూసుకోవడానికి వచ్చారు, పెళ్లి పనులు మాత్రమే చూసుకోండి. అర్థమైందా? ఓర్చుకోరా రే. నొప్పి ఎక్కువైనట్టుంది గురుగారు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? I am thinking. I'm thinking. Do something. Lot of meat gun. యు మీన్ మీటింగ్? No, not meeting. I mean muscle gun. మసిలా పసినట్టు గురుగారు. I mean mutton. మటన్. నో 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 మటన్. వీఆర్ నాన్ వెజిటేరియన్స్. నో వెజిటేరియన్స్. నో నాన్ వెజిటేరియన్స్. Oh my God, this fellow is confusing me. Please take them outside. గురుగారు Please, I will do small surgery. అరే ఏం అవదులే. గురుగారు ఎలా ఉంది వాడికి? వాడి పిర్ర గట్టిదేనట్రా చారి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదన్నారు. అస్థికల జోలికి వెళ్తే మన ప్రాణాలు తీసేలా ఉన్నారా చారి? మనం మిడిల్ డ్రాప్ అవటం బెటర్. మిడిల్ డ్రాప్ అవడానికి ఇది ఏమన్నా ప్యాకెటా గురుగారు? ప్రేమ చావో రేవో. అయితే చావే. లేదు గురుగారు, మనం వాళ్ళ అస్థికలు తీసుకుని పారిపోయాం కాబట్టి వాళ్ళు మనం వెంటపడ్డారు. అదే అస్థికలు ప్లేస్ లో మనం డూప్లికేట్ అస్థికలు పెడితే మనం వాళ్ళని మాయ చేసి ఎస్కేప్ అవ్వచ్చు. డూప్లికేట్ అస్థికల అదెలారా?